కానీ మరియ మాత్రం అక్కడనే ఉండి ఏడుస్తున్నది, కన్నీరు గారుస్తున్నది. అయ్యో ప్రభువా, నిన్ను ఎవరు ఎత్తుకుపోయారు, నిన్ను ఎక్కడ దాచారు, నిన్ను ఎక్కడ పెట్టారు, ఈ సమాధిలో లేవే, ఇక్కడ సుగంధ ద్రవ్యములు తీసుకొని వచ్చాను, నీ పూజ వలని వచ్చాను, అయ్యా నీ పాదాలను ముద్దు పెట్టుకోవాలని వచ్చాను. మీకు తెలుసా స్త్రీ ఒక అనుకునేది సీమోన్ కాదు, సీమోన్ అనే పేరు ఉంటుంది. ఆ సీమోను ఇంటిలో ఆయన ఒక బస చేసుకోవడానికి వెళ్తాడు, భోజనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభువు ఘనంగా ఆయన ఏం చేస్తారంటే ఆహ్వానం చేస్తారు. మంచి భోజనాలు మీకు ఏర్పాటు చేస్తాము, మంచి విందు ఏర్పాటు చేస్తాము, మీరు మా ఇంటికి రావాలని చెప్పి శిష్యులలో ఒక్కోడు కనుక ఆయనను పిలిచినప్పుడు యేసు ప్రభు అక్కడికి పిలువబడ్డాడు. ఈ మాట వినండి. యేసు ప్రభు అక్కడికి పిలువబడ్డ తర్వాత యేసు ప్రభు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మగ్దలేని మరియ అనే ఈ స్త్రీ ఏం చేసింది తెలుసా? కనుక అత్తరు బుద్ధి పట్టుకొని వచ్చింది. అది 300 దేనారాలు అంటారు. ఇప్పుడు ఎంత ఇల్లు దానికి. కనుక అలాంటి యొక్క అత్తరు బుద్ధిని తీసుకొని వచ్చి యేసు ప్రభు పాదాలు కడుగుతున్నది, యేసు ప్రభు ఎంటికలను కడుగుతున్నది, యేసు ప్రభు బాడీని కడుగుతున్నది, అత్తరు పూసి ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటున్నది. అంటే దాని అర్థం మీకు ఎందుకు చెప్పిందంటే, ఆమె సుగంధ ద్రవ్యాలు పట్టుకొని సమాధి దగ్గరికి వెళ్తే ఆ సమాధిలో ఉన్న యేసు ప్రభు పాదాలు మరొకసారి ముద్దు పెట్టుకోవాలని ఆశ పడుతుంది. ఆమె హల్లెలూయా. ఆమె చూడండి ఎంత ఆశ ఉన్నదో, స్త్రీలకు ఉన్నటువంటి ఆశ ఏంటో మీకు తెలియపరుస్తున్నాను బిడ్డలారా. కనుక ఆయన సమాధిలో ఉన్నటువంటి వ్యక్తిని కనుక నేను ఆయనకు పూసి ఆయన ముద్దు పెట్టుకుని రావాలని ఆశతో వెళ్ళినప్పుడు సమాధిలో లేడు, కానీ అందరూ తిరిగి వచ్చారు. కానీ మగ్దలేని మరి అక్కడనే ఏడుస్తున్నది, అక్కడనే కన్నీరు కాచుతున్నది, అక్కడనే తల బాదుకుంటున్నది. తల బాదుకుంటున్నటువంటి సందర్భంలో ఆమె కన్నీరు చూసినటువంటి దేవుడు, ఆమె వేదనను చూసినట్టు దేవుడు, ఆమె రోగు గుర్తుకుంటున్నటువంటి బాధను చూసినటువంటి దేవుడు అదే తోట పక్కన అదే తోటలో ఉన్నటువంటి సమాధి తోటలో ఉన్నది కాబట్టి తోట పక్కన నిలబడి ఉన్నాడు యేసు ప్రభు. ఈమె బాధను చూసి యేసు ప్రభు తిరిగి లేచినటువంటి మొట్టమొదటిగా కనబడ్డది ఎవరికో తెలుసా? మగ్దలేని మరియకి. బిడ్డలారా, ఎప్పుడైతే యేసు ప్రభు మగ్దలేని మరియకు కనబడ్డ తర్వాత మరియ ఏమనుకున్నదంటే ఇది తోటమాలి కావచ్చు, కనుక నా ప్రభును గిట ఎత్తుకపోయిందేమో, నా ప్రభుని ఎక్కడైనా దాసిందేమో, నా ప్రభుని ఎక్కడ ఇంకా ఏమన్నా సమాధి చేసిందేమో, నా ప్రభును మరి అయోమయం చేసినటువంటి వ్యక్తి కావచ్చు అని చెప్పి ఆమె చాలా వేదన చెందుతూ బాధలు చెందుతూ ఆయన కనబడగానే ఆయనతో మాట్లాడుతుంది. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని ఒక మాట అంటే చూడండి, ఇక్కడ అంటున్నాడు కదా 15వ వచనంలో, యేసు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరు వెతుకుతున్నావు అని ఆమెను అడిగగా ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయన్ను మోసుకొని పోయేలా ఆయన ఎక్కడ ఉంచితవో నాతో చెప్పుము, నేను ఆయన్ను ఎత్తుకొని నాతో పోవునని చెప్పాను. ఎంత విశ్వాసం అమ్మా ఆయనకు, ఎంత నమ్మకం ఆమెకు. కనుక అయ్యా నువ్వు ఎత్తుకొని పోతే ప్లీజ్ కొంచెం ఇవ్వమని అడుగుతుంటున్నాను, ఆయన నేను తీసుకొని పోతాను, నేను మోసుకొని పోతాను, ఆయన అప్పచెప్పండి, ఆయన డెడ్బాన్ని అప్పచెప్పమని భార్య పడుతున్నాను, కన్నీరు కాడుస్తున్నది, ఏడుస్తున్నది. బిడ్డలారా, ఒక్క మాట మీకు తెలియపరుస్తుంది ఏంటంటే, ఈరోజు కన్నీరు గార్చినటువంటి వారికి, హృదయమో మనసుతో వేదనతో అడుగుతున్నటువంటి వారికి దేవ నేను అడిగినదల్లా నాకు సహాయం చేయమని అడుగుతున్నటువంటి స్త్రీకైనా పురుషునికైనా చెప్పేది ఏంటంటే, నీ హృదయము నీ మనస్సు నీ కన్నీటి వేదనతో కన్నీటి ప్రార్థనతో చేసినటువంటి నీ జీవితంలో ఈనాడు ఈరోజు ప్రతిఫలము ఉంటుందని నమ్మినటువంటి వారికి ఈరోజు 2 సాక్ష్యాలు అయితే మనం విన్నాం. ఇప్పుడు జ్యోతి చెప్పింది, తర్వాత మన స్టెల్ల కూడా చెప్పింది. దేవుడు బిడ్డలారా, మనము ఎప్పుడైతే మనము కన్నీరు గారుస్తున్నామో దేవుడు మన పక్షాన ఉంటాడు, దేవుడు మనకు సహాయకరంగా ఉంటాడు, దేవుడు మనకు తోడు ఉంటాడని విశ్వసించిన వారికి, నమ్మినటువంటి వారికి, కన్నీరు గార్చినటువంటి వారికి, ఉపవాసము ప్రార్థనలో కన్నీరు ప్రార్థన చేసినటువంటి వారికి దేవుడు అండగా ఉంటాడు, దేవుడు కొండగా ఉంటాడు. నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, పితరులకు తోడుగా దేవుడు నీకు తోడుంటున్న మాట సత్యమని మరొకసారి తెలియపరుస్తున్నాను. ఇక్కడ ఈమె కన్నీటి ప్రార్థన యేసు ప్రభును అక్కడికి తీసుకొని వచ్చేసేది.
ఇంకా కన్నిటి వేదన యేసు ప్రభు తోటలోనికి రావాల్సి వచ్చింది. ఆ సమాధి పక్కన నిలబడడానికి అవకాశం వచ్చింది. ఎందుకంటే మీరు రాళ్లతో కొట్టుకుంటుందో ఏమో, ఏమన్నా చేసుకుంటుందో ఏమో, చనిపోతుందో ఏమో అని చెప్పి యేసు ప్రభు ఆ తోటలోనికి వచ్చి నిలబడ్డాడు. దేవుని బిడ్డలారా, అప్పుడు అంటున్నది, అయ్యా తోటమాలి నువ్వు ఎత్తుకపోతే నాకు ఆయన డెప్పాలి, నేను తీసుకుపోతాను, నేను ఎత్తుకొని పోతాను, నేను సుగంధ ద్రవ్యం పట్టుకొని అసలు ఆయన చూయాలని చెప్పి ఆమె కన్నీటిని వ్యక్తం చేసిన తర్వాత యేసు ప్రభు ఆమె కన్నీటి ప్రార్థనను చూశాడు. ఆమె రొమ్ము కొట్టుకున్నట్టును చూశాడు. ఆమె పశ్చాత్తాపమును చూశాడు. ఆమె వేదనను చూసి అప్పుడు ఏమన్నాడంటే, అప్పుడు ఏమంటుంది చూడండి, ఇక్కడ 16వ వచనం, ఆమేన్, హల్లెలూయా. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన ఎదురు భాషలో రబ్బునని పిలిచెను. ఆ మాటకు బోధకుడు అర్థం. హల్లెలూయా. ఎంత స్పష్టంగా కనిపిస్తున్నది బైబిల్లో, ఎంత స్వయంగా దగ్గర ఉన్నట్టుగా కనిపిస్తున్నది. ఆమె ప్రార్థనకు జవాబు, ఆమె ప్రార్థనకు సమీపంగా దేవుడు ఉన్నాము. అందుకన్నాడు దేవుడు, నీవు అంటే మన దేవుడు మనకు సమీపంగా ఉంటాడని, దేవుడు మనకు దగ్గర ఉంటాడని, దేవుడు మనకు దగ్గర సంబంధుడని మనము తెలుసుకోవడానికి అవకాశం ఉంది బిడ్డలారా. అందుకే ఈమె అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అనేటువంటి మాటకు ఇక్కడ మరియాని పిలిచినప్పుడు అర్థం చేసుకున్నది ఆయన భాషని. అమ్మ, ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి, యేసయ్య మాటలను మీరు అర్థం చేసుకోవాలి, యేసయ్య చేసిన మేలుని మీరు అర్థం చేసుకోవాలి, యేసయ్య స్వతంత్రం మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆమె ఎప్పుడైతే యేసు ప్రభు మరియా అని పిలవగానే ఆమె వెంటనే అర్థం చేసుకున్నది. బోధకుడా, రబ్బుననే మాటకు బోధకుడా అని చెప్పి వెంటనే ఆయనను పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది, యేసు ప్రభు పాదాలు పట్టుకోవడానికి వెళ్ళింది. ప్రభువా నువ్వు ఇక్కడే ఉన్నావా, ప్రభువా నువ్వు ఈయన ఉన్నావా అన్న సంతోషము, అన్న ఆనందము ఆమె వ్యక్తపరచుకున్నది. చెప్పలేనటువంటి ఆనందము, చెప్పలేనటువంటి సంతోషము. ఏమి సంతోషం, ఏమి సంతోషము చెప్పలేముగా, ఏమి సంతోషం, ఏమి సంతోషము చెప్పలేము. మామ వాట, ఏమి సంతోషము, ఏమి సంతోషము, ఏమి సంతోషం. ఈ సంతోషం ఇక చెప్పలేము, పట్టజాలంత సంతోషము, పట్టజాలటువంటి ఆనందము అని చెప్పి ఆమె ఆనందం వ్యక్తపరచుకొని ఉన్న తర్వాత యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా, నువ్వు వెళ్ళి 30 మంది శిష్యులతో చెప్పుకో, 30 మంది శిష్యులతో చెప్పుకో అన్నప్పుడు ఆమె వెంటనే అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చి వారందరికీ తెలియపరిచింది. వాళ్ళందరికీ తెలియపరిచిన తర్వాత వాళ్ళందరూ కూడా అప్పుడు నమ్ముతున్నారు. అంటే కొంచెం అనుమానం ఉంటుంది, చాలా మందిలో కొంచెం అనుమానం ఉంటుంది, కొంచెం బలహీనులు ఉంటారు. శిష్యులు కూడా చాలా నమ్మలేదు, ఎందుకంటే అదే మేడగదిలో ఉన్నారు. ఈమె చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకోలేదు. యేసయ్య లేచిండు, నేను చూసినాను, నేను మాట్లాడినానంటే నమ్మలేదు. కానీ యేసు ప్రభు స్వయంగా మేడగదిలోకి వచ్చేసాడు. అక్కడ 10 మంది శిష్యులు ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. 10 మంది శిష్యుల దగ్గరికి వచ్చి యేసు ప్రభు పేతురుని పిలుస్తాడు. పేతురు నేనే అని చెప్తాడు. నేనని చెప్పినప్పుడు పేతురు ఇంకా నమ్మడు. తలుపులు వేయబడి ఉన్నాయి కనుక, తలుపులన్నీ వేయబడినాయి. వేయబడిన తర్వాత లోపలికి వచ్చినట్టు భయం కదా, గొలుసులు పెట్టున్నాయి, తాళాలు పెట్టున్నాయి. యేసు వ్యవసాయంలో లోనికి వచ్చి పేతురు అనే కానీ ఇంకా భయం పుట్టిందని అనుకోబడుతున్నది. దయ్యమో భూతం అనుకుంటున్నాడు. పేతురు నేను దయ్యమని కాదు, భూతమని కాదు, నేనే దేవుని, హల్లెలూయా, నేనే దేవుని అన్నప్పుడు అప్పుడు ఏమంటాడు, వీళ్ళు మంచి మనసుతో గుర్తిరగాలనుకుంటే వీళ్ళకి ఒకటి నేను వీళ్ళ ముందు చేయాలి చూసేట్లేనని పేతురు అంటాడు. పేతురు మీ దగ్గర ఏమైనా ఉన్నదా అన్నప్పుడు కాల్చిన సేప ఉంటుంది, ఆ సేప తీసుకొని రండి. అప్పుడు ఆ సేప తింటాడు. 10 మంది శిశువులతో గదిలో నా 10 మంది శిశువులతో నువ్వు తేనె సేపరింటివా ఓ యేసు రక్ష, నువ్వు తేనె సేపరింటివా ఓ యేసు రక్ష. 11 మందిలో నాతో మాను నీవు పిలిచి నీ గాయములను చూపిదివా ఓ యేసు రక్ష, నీ గాయములను చూపిదివా ఓ యేసు రక్ష. 10 మంది శిష్యులు ఉన్నప్పుడు తేనె సేప తిన్నారు. 11వ శిష్యుడు ఎవరంటే తోమ లేడు. అప్పుడు ఈ తోమ బయటకు వెళ్ళిపోయిండు.
యేసు ప్రభు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఈ తోమ చిన్న శిష్యులందరూ చెప్పి మేము యేసు ప్రభుని చూసాము, యేసు ప్రభు సాయంగా వచ్చాడు, కనుక తలపడి చేయబడి లోపలికి వచ్చాడు, మేము చూసాము, మేము నమ్ముతున్నాం అంటే తోమేమన్నాడు చెప్పండి? నేను నమ్మనేనమ్మా. మీరు ఏమో చెప్తున్నారు, కథ కాకమ్మ కథ చెప్పినట్టుగా నాకేమో చెప్తున్నారు. నేను నమ్మ, ఆయన గాయములు చూస్తేనే తప్ప, ఆయన చేతుల్లో గాయాలను చూస్తేనే తప్ప నేను నమ్మనన్నట్టు ఆడుకోమా. అప్పుడు తోమ అపనమ్మకంతో ఉన్నాడు కాబట్టి, అవిశ్వాసంతో ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు 11 మంది మేడ గదిలో ఉన్నప్పుడు యేసు ప్రభు మళ్ళొకసారి వచ్చినప్పుడు అక్కడ తోమ ఉంటాడు. తోమ, ఇదిగో నీ విశ్వాసాన్ని వ్యక్తపరచుకో, కనపరచుకో, నీ విశ్వాసాన్ని పూర్తి నమ్మకం చేసుకో, ఇదిగో నా చేతుల గాయాలు మీరు చూసుకోమన్నప్పుడు నమ్మిన అచ్చి ఏలు పెట్టి దింపితేనే నమ్మిండు. ఏలు పెట్టి దింపితేనే నమ్మిండు. ప్రభువా నిజంగా నువ్వు లేచావు, నువ్వు సరిపోయి తిరిగి లేచావు. తోమని ఏమన్నాడు చెప్పండి, ఒక మాట చెప్పండి. తోమని ఏమన్నాడు? చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన మనం అందరము ధన్యులు. తోమ చూసి నమ్మాడు, మనము చూడక నమ్ముతున్నాము, మనము ధన్యులమమ్మ, మనము ధన్యులము. ముగిస్తాను, ఎందుకంటే ఇంకా వాక్యాలు బాగా. కానీ ఒక వాక్యం యోహాను 8:1 ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయము యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం చదవండి. మొదటి 8వ వచనం. చాలు, బాగున్నది. అయితే ఈ మాట చెప్పు ముగిస్తానని చెప్తున్నా కదా. ఇక్కడ ధర్మశాస్త్రంలో ఏమని ఉన్నది చెప్పండి అమ్మా, స్త్రీలైనా పురుషులైనా ధర్మశాస్త్రంలో ఏమని రాయబడింది? ఒక స్త్రీ పాపం చేస్తే ఏం చేయాలి చెప్పండి. ఎన్ని రాళ్ళు చెప్పండి, ఎన్ని రాళ్ళు? మనిషి ఒక రాయి. అందరూ సత్యం కూర్చొని అందరూ రాలేయాలి. అప్పుడు ధర్మశాస్త్రం ఎంత నిర్మించిందో కానీ ఒక్క స్త్రీ తప్పు చేస్తే సత్యం కూర్చొని అందరూ రాలేయాలి. ఈరోజు పాపములున్న వాడు కూడా, శాపములున్న వాడు కూడా రాయిస్తాడు. ధర్మశాస్త్రం నియమం కరెక్ట్ లేదు అని ధర్మశాస్త్రం కొట్టివేయలేదు, కానీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రతి బలహీనతలను దేవుడు నెరవేర్చాడు. హల్లెలూయా. ఈరోజు ధన్యులమమ్మ, ఈరోజు మనము ధన్యులము. ఒక నక్సలెట్ గంగన్న భాస్కర్ అని ఉంటుంది. నక్సలెట్ గంగన్న భాస్కర్ వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేసేవారు అంటే, వాళ్ళు వచ్చినప్పుడు ఊళ్ళే అంతా పరిశోధన చేసినప్పుడు ఎవరు మంచివాడు ఎవరు మంచిగా లేడని వాళ్ళు ఈ విధంగా పరిశోధన చేసుకోండి. అయితే ఆ సందర్భంలో ఈ సిచ్యువేషన్ వాళ్ళ దృష్టికి వచ్చింది. ఒక స్త్రీ ఒక పురుషుడి దృష్టికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటే, స్త్రీ తప్పు చేస్తే తప్పు, కానీ పురుషుడు తప్పు చేస్తే తప్పు కాదా? నచ్చలే తప్పుడు. చాలా మంచిగా మాట్లాడారు వాళ్ళు కూడా. స్త్రీ తప్పు చేస్తేనే తప్పు, కానీ పురుషుడు తప్పు చేస్తలేడా? స్త్రీ పురుషుడికి ఇద్దరికి శిక్షించాలి అదే చెప్పండి. హల్లెలూయా. కానీ ఒక్కరికి తప్ప. ధర్మశాస్త్రం ఏం చేసింది? స్త్రీని తప్ప, పురుషుడు బతికించింది. కానీ పుణ్య పురుషుడు పాపరహితుడు మన పాపములను కొట్టివేసడానికి వచ్చినటువంటి యేసయ్య ఏం చేసాడు తెలుసా? ఆమెకున్న శిక్ష నుంచి విడుదల చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆమెకున్న శిక్ష నుంచి, ఆమెకున్నటువంటి సమస్య నుంచి దేవుడు విడుదల చేశాడు, కొట్టివేశాడు.
స్త్రీని చంపడము తగినది కాదు, పురుషులు చంపడము తగినది కాదు, నరహత్య చేయకూడదు. అంటే నరహత్యలు కూడా చేసేవారు ఉన్నారు ఈ రోజుల్లో. నరహత్య చేయాలి అంటే దొంగతనం చేయాలి, అబద్ధ సాక్ష్యం మాట్లాడాలి, వ్యభిచారం చేయాలి అనే మాటల్లో ఒక నీతిగా నిజాతిగా బతకడం అనేది అవసరమే. కానీ ఆ ధర్మశాస్త్రం చెప్పేది ఏంటంటే స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలంటే ఎంతో మంది ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ మనసుకు రాయేస్తారు. పాపము ఆ రాళ్ళు భరించి 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 ఆమె చనిపోవాలి. కానీ అదే మాటను యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. యేసు ప్రభు ఏం చెప్తాడో, ఈ మత గురువు ఏం చెప్తాడో, ఈ మత బోధకుడు ఏం చెప్తాడో కనుక మనం అందరం ఇంత మంచి శాస్త్రులు పరిచయాలు పెద్దవారు అందరూ కలిసి ఈయన రోగాల నుంచి విడుదల ఇస్తున్నాడు, గుడ్డివారికి చూపిస్తున్నాడు, కుంటివారికి కాదు కనుక సరిపోయిన వారు లేపుతున్నారు, అద్భుతాలు చేస్తున్నారు. కనుక ఈయన ఏమి బోధన చేస్తున్నాడో మనకు అర్థమైతలేదు. కానీ ఈయన మీద ఒకటి నేరం మోపుదామని చెప్పి ఆ స్త్రీని, పాపం చేసిన స్త్రీని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. దేవుడు బిడ్డలారా, ధర్మశాస్త్రంలో రాళ్ళతో కొట్టి చంపాలి కదా. ఈయన ఏ తీర్పు తీరుస్తానని వచ్చినప్పుడు యేసు ప్రభు అక్కడ మీకు చెప్పే మాట ఏంటంటే, అక్కడ యేసు ప్రభు అన్నాడు, అక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు ఒకటే మాట అన్నాడు, మీలో ఎవరైనా పాపం చేయకుండా ఎడగా మొట్టమొదట ఈ స్త్రీ మీద రాయేసి మీరు వెళ్ళిపోండి అన్నాడు. బిడ్డలారా, అక్కడ ఎవ్వరు కూడా రాయి అది చేయలేదు. కనుక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కనుక యేసు ప్రభుని ఎవరు కూడా తప్పు పట్టడానికి అవకాశం అక్కడ లేకపోయింది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు ఒక్కడే మిగిలిండు, ఆ స్త్రీ ఒకటే మిగిలింది. కనుక యేసు ప్రభు అన్నాడు, అమ్మా నేను నీ మీద రాయి వేయను అన్నాడు. పాపము చేయని వాడు ఎవరయ్యా అంటే చెప్పండి. మనము ప్రపంచంలో యేసు ప్రభు ఛాలెంజ్ చేసింది ఏంటంటే, నాలో పాపము ఉన్నదని మీరు నిరూపించమన్నాడు. కనుక పిలాతు రాజు కావచ్చు, ఏ రోజు రాజు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, పరిచయాలు కావచ్చు, పండితులు కావచ్చు, వేదాంతాలు చదివిన వారు కావచ్చు, లోక ప్రపంచంలో ఎవరైనా నేటి వరకు యేసు ప్రభుని తప్పు పట్టడానికి వీలేదు. కనుక యేసు ప్రభు నాలో తప్పున్నట్టుగా మీరు నిరూపించమంటే ఏ తప్పు ఆయనలో దొరకలేదు. అందుకే యేసు ప్రభు అన్నాడు, నేను కూడా నీ మీద రాయి వేయను. అంటే దాని అర్థం ఏంటిది? యేసు ప్రభులో ఏ పాపము లేదు. పాపం చేయని వాడే కదా రాయి వేయాలి. యేసు ప్రభు యేసు ప్రభు వచ్చిందా? చెప్పండి. యేసు ప్రభుని శిక్షించడానికి వచ్చిందా? యేసు ప్రభుని పతనం చేసడానికి వచ్చిందా? మీ కుటుంబాన్ని పాడు చేసడానికి వచ్చిందా? ఈ రోజు యేసు ప్రభుని తిరగబడుతున్న వారు ఉంటారు, యేసు ప్రభుకు మోసం చేస్తున్నటువంటి వారు ఉన్నారు, యేసు ప్రభు సేవకులను కొడుతున్నటువంటి వారు ఉన్నారు. యేసు ప్రభు చేసిన తప్పేంటిది? ప్రతి స్త్రీ బాగుండాలి, పురుషులు బాగుండాలి, కుటుంబాలు బాగుండాలి, తాగుబాతులు, తిరుగుబాతులు, తిండుబాతులు కనుక అందరూ కూడా బాగుండాలని యేసు ప్రభు లోకంలో కాంచి వచ్చి శాంతి యుద్ధని యేసు ప్రభు కనపరిచాడు. శాంతితో సమాధానంతో ప్రపంచమంతా ఉండాలని యేసు ప్రభు కోరుకుంటున్నాడు. కానీ మంచిని ఎప్పుడు కూడా నమ్మరు బిడ్డలారా. మంచిని ఎవరు కూడా గ్రహించరు. కనుక మంచికి తిరుగుబాటు చేస్తారు, మంచి మీద తిరుగుబాటు చేసి ఆయనకు నేరాలు మోపుతారు, ఘోరాలు చేస్తారు బిడ్డలారా. ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. నేను చెప్పిన మాట ఏంటంటే, స్త్రీకి రక్షణ కల్పించాడు దేవుడు, విముక్తి కల్పించాడు దేవుడు, స్వతంత్రం కల్పించాడు దేవుడు. ఆనాడు అదే మరియా అక్కడ గెచ్చమన్న తోటలో, అదే మరియా సమాధి దగ్గర ఆమె కన్నీళ్లు రాసి ఏడుస్తుంది, ప్రభువా ప్రభువా నిన్ను ఎవరు ఎత్తుకుపోయారు, ప్రభువా నిన్ను ఎక్కడ దాశారు, ప్రభువా నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి ఆమె కన్నీరు రాసిన తర్వాత స్వయంగా యేసు ప్రభు వచ్చి ఆమెతో కలిసి మాట్లాడారు. అమ్మా నువ్వు ఎందుకు ఏడ్చుతున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని చెప్పి అన్నప్పుడు ఆమె ఓటమాలనుకొని ఎవరో ఎత్తుకున్నారని చెప్పి ఏదో మాటలు మాట్లాడింది. ఆమె విశ్వాసాన్ని పరిగణించాడు, ఆమె విశ్వాసాన్ని పరిశీలన చేశాడు. కానీ ఆమె విశ్వాసం ఎక్కడో తెలుసుకున్నాడు యేసు ప్రభు. అయ్యా తోటమాలను ఎవరు ఎత్తుకుపోయారు అన్నప్పుడు మళ్ళీ యేసు ప్రభు ఏమన్నా తెలుసా, మరియా అని పిలిచిన తర్వాత వెంటనే మరియా అంటుంది రబ్బూని. ఇబ్రూ భాషలో రబ్బూని అనే మాటతో పిలిచినప్పుడు ప్రభుని అనే మాటకు బోధకులకు అర్థము. అప్పుడు వెంటనే యేసు దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుంటానికి పోయిన తర్వాత ఏమన్నాడంటే, అమ్మా నా పాదాలు పట్టుకోకు, నన్ను ముట్టకు, నేను తండ్రి వద్దకు వెళ్ళాలి, నీవు వెళ్ళి అనేక సువార్త అందించుకో, నీ ప్రభు నా ప్రభు లేచిందని శిశువులకు చెప్పు, అనేకులకు చెప్పుకోమని ఆ స్త్రీకి తెలియపరచాడు. బిడ్డలారా, ఈ రోజు నీవు నేను సువర్తమానము తెలియపరచాలి. నీ ప్రభు లేచాడు, నీ ప్రభు సమాజంలో లేడు కనుక సైతాన్ని గెలిచాడు, పాపాన్ని గెలిచాడు, కనుక లోకమును గెలిచాడు. నీ ప్రభు తిరిగి లేచిన దేవుని సువర్తమానము అనేకులకు సాటించు. నేను ఏర్పాటు చేసుకున్న దేవునికి నువ్వు రుణపడి ఉండు. నువ్వు ఏం పని చేస్తున్నావమ్మా? ఈరోజు తింటున్నారు, తాగుతున్నారు, మంచి వస్త్రాలు, మంచి భోజనాలు, రాగముక్కలు తెచ్చుతున్నారు. ఒక ఆత్మ రక్షిస్తున్నారా?
నశించిపోతున్న ఆత్మను రక్షిస్తున్నారా? కన్నీరు కాస్తున్నారా? వేదన పడుతున్నారా? ఒక ఆత్మను కూడా రక్షిస్తలేమా? కాబట్టి చివరి మాట, ఏలైనా కూడా తన పరిస్థితుల్లో ఇద్దరు రక్షణ పొందారు. బాప్తిసం మొన్నటి దినం తీసుకున్నారు. అందరూ కూడా పరిచయం చేయండి, ప్రభు దగ్గరికి నడిపించండి. ఈ విషయాలలో మీరు అందరూ కూడా నమ్మకంగా ఉండాలని, విశ్వాసంగా ఉండాలని మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. ఈ నూతన సంవత్సరం 2025లో అందరూ కూడా పరిశీలన చేస్తూ ప్రభుత్వంతో అనేకులు నడిపించే వారు ఉండాలని కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని మనందరినీ మన యేసయ్య దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.